అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ అవతార్ మెహర్ బాబా 43వ పుట్టినరోజు వేడుకల విశేషాలను మనం ఈరోజు తెలుసుకుందాం. సృష్టికర్త అయిన పరమేశ్వరుడు తన బిడ్డల పట్ల తల్లిగా, తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చడానికి గాను ప్రతి యుగంలో అవతార పురుషుడిగా భూమి మీద జన్మిస్తూనే ఉన్నాడు. బాబా మాటల ప్రకారం ఈ విశ్వంలో అవతారిని రాక కంటే విశిష్టత కలిగిన సంఘటన మరొకటి లేదు అన్నారు మెహర్ బాబా. అది 1937 సంవత్సరం ఫిబ్రవరి నెల. మెహరాశ్రమంలో మెహర్ బాబా 43వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపేందుకు 6 వారాలు రేయింబవళ్లు శ్రమించి ఏర్పాట్లు చేశారు. ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరిపేందుకు, వచ్చే అతిథులకు వసతి కల్పించేందుకు ఆశ్రమ ప్రాంగణంలో పెద్ద షామియానా వేశారు. రంజు, ఆది సీనియర్, రుస్తుంలు కేవలం ఈ పనిలోనే పూర్తిగా నిమగ్నమయ్యారు. వీరికి సహాయపడేందుకు ఫిబ్రవరి 15వ తేదీన మెహరాబాద్ నుండి పెండు, పాద్రి, విష్ణు, సిద్ధు వచ్చి చేరారు. మెహరాబాదు కొండపైన ఏకాంతంలో ఉన్న శ్రీమండల్ వారెవరూ ఈ ఉత్సవాలకు హాజరు కాలేదు. రోజురోజుకి ప్రతి ఒక్కరిలో ఉద్వేగం మిన్నంటుతోంది. ముఖ్యంగా ప్రభు యొక్క ప్రాగ్దేశపు ప్రేమికులను కలుసుకోవడానికి, కన్నుల పండుగ కలిగించే మహత్తర ఉత్సవాన్ని వీక్షించడానికి పాశ్చాత్యులు ఆతృతతో వేచి ఉన్నారు. ఈ యుగంలో ప్రపంచమంతా సదా స్వర్గ సుఖాలకై అర్రులు చాస్తూ ఉంటుంది. కానీ ఆ సుఖంలో దివ్య మధువు లేదు. ప్రేమ మత్తులో ముంచితే ఈ మధువుతో పోలిస్తే ప్రాపంచిక సుఖ సంతోషాలు నీలి నీడలు మాత్రమే. గత జన్మలలో సంపాదించిన పుణ్యం మాత్రమే ఆ మధుశాలకు దారి చూపించి ఆ దివ్య మధువును అందుకునేలా చేస్తుంది. ప్రపంచంలోని మొత్తం సంపదనంతా వెచ్చించినా ఒక్క దివ్య మధువు బిందువునైనా కొనలేము. ఎదలోని తృష్ట మాత్రమే దానికి తగ్గ మూల్యం చెల్లించగలదు. ప్రేమ దాహంతో దహిస్తూ నైరాశ్యానికి లోనైన హృదయంతో సమీపించినప్పుడే మధుశాల తలుపులు తెరుచుకుంటాయి. ఆ సంవత్సరం నాసిక్లో జరగబోయే బాబా పుట్టినరోజు వంటి అతి పవిత్రమైన సందర్భంలో మెహర్ బాబా తన ఎదలోని దివ్యానందమనే మధుశాల తలుపులు తెరిచి దివ్య మధువును పంచిపెడతారు. ప్రతి వ్యక్తికి తనలోని తపన తీవ్రతను అనుసరించి తన వంతు మధువు దొరుకుతుంది. అట్టి తపన కలిగిన ఆత్మలన్నీ ముంబై, పూణే, అహ్మద్నగర్, నాగపూర్, కరాచీ ఇంకా భారతదేశం నలుమూలల నుండి నాసిక్కు చేరుకున్నాయి. ఆ నగరమంతా వారి ప్రేమ పరిమళంతో గువాళించింది. ప్రభు యొక్క సన్నిహిత ప్రేమికులంతా తరలి వచ్చారు. నాగపూర్ నుండి బైరం షా అంటే పాపా జస్సావాలా కుటుంబంతో సహా వచ్చారు. ముంబై నుండి దాదా చాంజీ కుటుంబం మరియు నారిమన్ను వచ్చారు. షిరిన్మాయి పూణే నుండి ఫిబ్రవరి 16వ తేదీన వచ్చింది. తన ప్రియ నందుని పాదాల వద్ద తమ భక్తి ప్రపత్తులను అర్పించేందుకు ప్రాక్పశ్చిమ దేశాల నుండి వచ్చి ఉన్న వేలాది మందిని చూచి ఆనందించే ఆ రోజు షిరిన్మాయికి ఒక ప్రత్యేకమైన శుభదినం. ఆ 2 రోజుల వేడుకలకు వచ్చిన వేలాది ప్రేమికులకు వసతిని కల్పించడం ఏమంత సులువైన పని కాదు. కానీ బాబా నజరు దానిని సాధ్యపడేలా చేసింది. అతిథులకు వసతి సౌకర్యాలను సమకూరుస్తూ మరొక పక్క అనేక వేల మందికి వండి పెట్టడం సామాన్యమైన విషయం కాదు. 1937 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ బుధవారం ఉదయం భూమి ఆకాశాలు కలిసినట్లు కనబడే క్షితిజ రేఖపై బాణుడు భాసించి అందరికంటే ముందుగా ప్రభు దర్శన భాగ్యాన్ని పొందాడు. మానవ జనసంద్రమంతా ఆ సూర్యకాంతిలో స్నానమాచరించి మండపంలోకి తండోపతండాలుగా ప్రవేశించి ప్రభువైన అవతార్ మెహర్ బాబా ప్రసాదానికై వేచి ఉన్నారు. మొదటి రోజు ప్రజాదర్శనానికి కేటాయించిన రోజు. ఆ రోజున నిరుపేదలకు, దరిద్ర నారాయణులకు వస్త్రము, ఆహార ధాన్యముతో పాటుగా లడ్డూలను కూడా పంచాలన్నది బాబా వాంఛితం. దానికోసం ఆ షామియానాలో
బాబా కూర్చునే కుర్చీ వద్ద ప్రసాదంగా ఇచ్చే మూటలన్నీ గుట్టలుగా పేర్చిపెట్టారు. ఉదయం 8 గంటలకు బాబా ప్రధాన బంగ్లా నుండి నడిచి వచ్చారు. మానవాళినంతటినీ తన కౌగిలిలో బంధించేందుకై ప్రభువు హృదయం తెరుచుకుంది. ఒక్కసారిగా మధుశాల తలుపులు భళ్ళున తెరుచుకోగానే ఉత్సాహం ఉరకలెత్తి సద్గురు మెహర్ బాబా మహారాజుకి జై అనే జయ జయధ్వానాలు మిన్నంటాయి. ముందుకు నడిచి వస్తున్న ప్రభువు ప్రతి అంగకు అనుగుణంగా ఆ ప్రదేశమంతా జయ జయధ్వానాలు మారుమ్రోగాయి. మానవాళికి ఆలింగన భాగ్యాన్ని ప్రసాదించడానికై అవతారుని హృదయం తెరుచుకుంది. దేవతలందరూ తమ ఆనందపు హద్దుల్ని గమనించి బాబా ప్రేమికులు అనుభవించే అపరిమిత ఆనందాన్ని చూసి ఈర్ష్యపడ్డారు. అత్యద్భుతమైన ఆరాధనల మధ్య బాబా సౌందర్యం ఇనుమడించింది. ఆ దృశ్యాన్ని చూసి కాలం ఉప్పొంగిపోయింది. గత అవతారాలలో దైవీ మానవుడు ఎన్నడైనా అట్టి గౌరవాన్ని అందుకున్నాడా? బాబా ఎత్తైన వేదికపై ఏర్పాటు చేసిన తన కుర్చీలో కూర్చున్నారు. వెంటనే ప్రసాద వితరణ ప్రారంభమైంది. వేలాది మంది ప్రజాసమూహం అత్యంత ఉద్వేగంతో పరికిస్తుంది. పిలుచుకు వచ్చిన పేదవారినందరినీ వరుసలలో నిలబెట్టి బాబా వద్దకు ఒకరి తర్వాత ఒకరుగా తీసుకువెళుతున్నారు. బాబా ఒక చేత్తో ప్రసాదాన్ని అందించి కొద్దిగా వంగి మరొక చేతితో వారి పాదాలను తాకి అదే చేతితో తన ఫాలభాగాన్ని స్పృశిస్తున్నారు బాబా. ఆ విధంగా వారిలోని భగవంతునికి బాబా ప్రణామాలు అర్పిస్తున్నారు. ఒక వ్యక్తి తర్వాత మరొక వ్యక్తి ముందుకు సాగుతుండగా ఈ కార్యక్రమం అవిరామంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంకాలం 6 గంటల వరకు కొనసాగింది. ఆ 10 గంటల కాలంలో 10,000 మందికి పైగా ప్రసాదాన్ని స్వీకరించారు. 25 మంది పురుష మండలి వారు ఆ జన బాహుళ్యాన్ని వరుసలో నిలబెట్టి బాబా ముందుకు పంపించసాగారు. కొంతమంది ప్రేమికులు కూడా మండలి వారికి సహాయపడ్డారు. ఆ పేదల్లోని ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళీ లైన్లోకి వచ్చే అవకాశం లేకుండా వారి చేతులను ఎర్రటి ద్రావణంలో ముంచి పంపించసాగారు. కొన్ని సమయాలలో అత్యుత్సాహంతో ముందుకు వెళ్లాలన్న తొందరలో ఆ పేదలు వరుస తప్పినప్పుడు మండలివారు వారిని అతి కష్టం మీద తిరిగి వరుసలో నిలబెట్టేవారు. తనలోని ప్రతి బిందువుకి మహాసాగరం ఒక రూపం ధరించి కనబడింది. ప్రభు యొక్క అనంతతత్వంలో కొన్ని బిందువులను ఆనంద పారవస్యంలో పైకెత్తడానికి అలలు ఆ సాగరంలో ఆవిర్భవించాయి. మూల స్వరూపంతో దైవత్వాన్ని పొందడానికి దాని అలల ద్వారానే మళ్ళీ సాగరంలోనికి లీనం చేసుకోవడానికి మానవ జనసంద్రం ఏర్పడింది. ఒక్కో సమయంలో సుడిగుండంలో సుడులు తిరిగే కదలికల సందర్శకుల మధ్య కోలాహలం మొదలయ్యి గందరగోళం ఏర్పడటానికి తయారుగా ఉన్నప్పుడు బాబా మౌనంగా హెచ్చరించారు. దానితో జనసమూహం శాంతించింది. ప్రశాంతత ఏర్పడింది. దైవీ మానవుని మహాప్రసాదంతో పాటు ఆ దివ్య సందర్శన స్పర్శాభాగ్యం కూడా పొందేందుకు అక్కడికి చేరుకున్న నిరుపేదలకు ఇదే మంచి అవకాశం. బాబా ప్రసాద వితరణ నిలిపివేస్తారేమో, తమకు అవకాశం దొరకకుండా పోతుందేమో అని వారిలో కొంతమంది నిరాశమయులు అనుకుని ఉండవచ్చు. కానీ బాబా అలా చేయలేదు. అలసటను కూడా లెక్క చేయకుండా గంటల తరబడి ఒక మూట తర్వాత మరొక మూటను అలా జన ప్రవాహానికి పంచుతూనే ఉన్నారు బాబా. దర్శన కార్యక్రమం మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉంది. ముందుకు వంగి ఇంతమంది పాదాలు ముట్టుకోవడం వల్ల, ప్రతి ఒక్కరికి స్వహస్తాలతో ప్రసాదం అందజేయడం వల్ల వెన్ను నొప్పి రాలేదా అని కొందరు బాబాను అడిగారు. బాబా అన్నారు, నా వెన్ను ఎంతగా నొప్పి పెడుతోందంటే నొప్పి కూడా తెలియనంత నొప్పిగా ఉంది అన్నారు బాబా. బాబా చిరునవ్వుతో ఇంకా ఇలా చెప్పారు, సృష్టి పరిణామ ప్రక్రియ మొత్తం ఈ రోజున నా వెన్నుపోసలోనే జరుగుతున్నదా అన్నట్లుంది. నన్ను దర్శించుకుని తమ భక్తిని తెలపడానికి వచ్చిన వారి పాదాలను నేను సృష్టించడం ఇదే ప్రథమం. నాలోని దివ్యత్వానికి వారు భక్తితో నమస్కరిస్తుండగా
నేను వారిలోని దైవానికి నమస్కరిస్తున్నాను అన్నారు మెహర్ బాబా. ఆ తర్వాత బాబా పాశ్చాత్య ప్రేమికులతో ఇలా చెప్పారు: ఇచ్చేది నేనే, పుచ్చుకునేది నేనే. బాబానై నేనే ఇస్తున్నాను, అనాథులుగా నేనే స్వీకరిస్తున్నాను. మధువుని పంచే అతి పెద్ద భాండాగారమంతా అలా ఖాళీ అవ్వడం కొనసాగుతూనే ఉంది. ఆ దృశ్యం చూస్తే దాహం ఎరుగని గొంతుకులు కూడా ఎండిపోయాయి. విలపించడం ఎరగని కళ్ళు కూడా దుఃఖం పెళ్ళిబుకి కన్నీటితో నిండిపోయాయి. రాయిలాంటి కఠినమైన హృదయాలు కూడా లోలోపల బీటలు వారి ప్రభు పాద పద్మాలను తమ కన్నీటితో అభిషేకించాలని ముందుకు ఉరకసాగాయి. మరిన్ని పుట్టినరోజు వేడుక విశేషాలను రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ.